హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం ప్రసాదం రెసిపీ కింద దద్దోజనం ఎలా చేయాలనేది చూడబోతున్నామండి. రండి, ఈ దద్దోజనం చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. చాలా సింపుల్గా మనం చేయొచ్చండి. ఇలా ఒక గిన్నెలో కుక్కుడు రైస్ తీసుకోవాలి. ఆల్రెడీ నేను 3 విజిల్ పెట్టి తీసుకున్న రైస్ని 2 కప్పు తీసుకుంటున్నానండి. ఇలా ఒక గిన్నెకి వేసిన తర్వాత ఒక టమ్లర్ తీసుకోండి. టమ్లర్ బ్యాక్ సైడ్ పెట్టి ఈ అన్నంని మనం బాగా నలపాలండి. మెత్తగా వస్తున్నంత వరకు మనం ఈ ప్రాసెస్ని చేయాలి. అప్పుడే మనకు దద్దోజనం సాఫ్ట్గా వస్తుంది. అందుకని ఇలా చేస్తున్నామండి. ఇలా నలిపి తీసుకున్న తర్వాత అండి, మనం ఏ కప్పులో అన్నంని కొలత తీసుకున్నామో ఆ కప్పులో 1 కప్పు అంతా వేడిగా ఉన్న పాలు తీసుకోవాలండి. ఈ వేడి పాలని అన్నంలో వేసి మెల్లగా అన్నము పాలు 2 కలిసినట్టు ఇలా తిప్పుతూ కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకు దద్దోజనం క్రీమీగా దొరుకుతుంది. ఇలా కలిపిన వెంటనే మనం పెరుగు కలపకూడదండి. కొంచెంసేపు వదలండి. ఈ అన్నం అనేది వామ్గా ఉండాలి. ఆ స్టేజ్లో 1/2 కప్ అంతా పెరుగు వేయండి. పెరుగు వేసి ఈ అన్నంకు సరిపడా ఉప్పు కూడా వేయండి. పెరుగు ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలిపి పెట్టేయండి. ఇలా కలిపేసామంటే మనకు క్రీమీగా సేమ్ టైంలో సాఫ్ట్గా మనకు దద్దోజనం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనికి ఒక చిన్న పోపు వేయాలి. ఈ పోపు వేసి కలిపిన తర్వాత మనం దీన్ని అమ్మవారికి ప్రసాదంగా మనం పెట్టవచ్చు. రండి, ఈ పోపు వేయడానికి పొయ్యి మీద ఒక చిన్న బాణలి పెట్టండి. బాణలి పెట్టేసి 1/2 టీ స్పూన్ నుంచి 3/4 టీ స్పూన్ అంతా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత 1/4 టీ స్పూన్ అంతా ఆవాలు వేయండి. ఆవాలు బాగా ఫ్రై అవ్వాలండి. ఆవాలు ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిరపకాయ, అలానే కొద్దిగా కరివేపాకు, ఇవి రెండింటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా మనకు పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ దద్దోజనంలో కలిపి తీసుకోవాలండి. అంతే, మీరు ఇలా కలిపి తీసుకున్నారంటే మనకు అమ్మవారికి పెట్టడానికి దద్దోజనం అన్నది చాలా క్రీమీగా సాఫ్ట్గా రెడీ అయిపోతుందండి. చాలా చాలా సింపుల్గా మనం ఈ ప్రసాదంని ఇంట్లో చేసుకోవచ్చు. అంతే అండి, ఇలా రెడీ చేసుకున్న ఈ ప్రసాదంని అమ్మవారికి మనం పెట్టడమే. మీరు కూడా ఇంట్లో సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ దద్దోజనం రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ దద్దోజనం రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.